హలో ఫ్రెండ్స్, ఇప్పుడే సమర్పించి మార్కెట్ సెట్ క్లోజ్ కి స్వాగతం. ఇక నిన్న ఒక బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ మనకి నిఫ్టీలో ఏదైతే ఫామ్ అయిందో ఈ రోజు దాని సిగ్నిఫికెన్స్ అనేది మనకి ఈరోజు క్లియర్ గా కనపడింది. ఎందుకంటే ఈ రోజు మనం చూస్తే కనుక ఒక గ్యాప్ అప్ ఆఫ్ 70 పాయింట్స్ ఓపెన్ అయినప్పటికీ అండ్ నిన్నటి హైని బ్రీచ్ కాలేకపోయింది. నిన్నటి హై వాస్ 23,664, ఈ రోజు హై 23,624. అండ్ మనందరికి తెలిసిందే ఈ రోజు నిఫ్టీ వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ ఉంది కాబట్టి అది క్లియర్లీ మనకి ప్లే చేయటం చూసాం. అండ్ మేబీ స్మార్ట్ మనీ ఏదైతే ఉందో 23,600 దగ్గర ఎక్కువ ప్లే చేసింది. సో అక్కడ కాల్ అండ్ పుట్ ఆప్షన్స్ అనేవి కూడా టోటల్ ఎక్స్పైర్ అయిపోయాయి ఈ రోజు. కాబట్టి ఒక డోజీ ఫార్మేషన్ కూడా జరగటం చూసాం. ఎందుకంటే ఓపెనింగ్ 23,586, క్లోజింగ్ ఆల్మోస్ట్ 23,578 అండ్ లో 23,442 వచ్చింది కాబట్టి ఒక డోజీ. సో ఒక బేరిష్ ఎంగల్ఫింగ్ తర్వాత డోజీ బార్ ఏదైతే వస్తుందో ఇన్ఫాక్ట్ ఇన్సైడ్ బార్ కూడా అంటాం ఈ రోజు మనం. ఎందుకంటే నిన్నటి హై అండ్ నిన్నటి లో మధ్యలోనే ఈ రోజు కూడా మార్కెట్ కదలాడుతుంది చూసాం. సో ఇలాంటి బార్స్ వచ్చినప్పుడు మార్కెట్ కొద్దిగా సైడ్ వేస్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. బట్ మనకి ట్రాజెక్టరీ చూస్తే కనుక ప్రాబ్లీ మార్కెట్ సైడ్ వేస్ నుంచి అప్వర్డ్ బయాస్ అనే చెప్తాం. ఎందుకంటే 23,200 ఏదైతే స్వింగ్ లో ఉందో అది ఒక క్లియర్ సపోర్ట్ గా ఉంటుంది. మనకి 11th జూన్ రోజు ఆ లో రావటం చూసాం. సో అండ్ అప్పర్ సైడ్ 23,800. యాజ్ ఆఫ్ నో కొద్ది అప్పర్ సైడ్ ఆఫ్ ద రేంజ్ ఉన్నాం కాబట్టి కొద్ది కాషియస్ ఉంటే మార్కెట్ టిప్స్ వచ్చినప్పుకుంటే అదొక అడ్వాంటేజ్ గా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక నిఫ్టీ కాంపోనెంట్స్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక గెయినర్స్ ఏవైతే ఉన్నాయో ప్రాబ్లీ ఈరోజు గెయినర్స్ మనం చూస్తే కనుక ఐ థింక్ మెటల్స్ షైన్ అయ్యాయని చెప్పొచ్చు. ఈరోజు స్టాక్స్ లైక్ హిండాల్కో, జేఎస్డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్ ఇవన్నీ కూడా పెరగటం చూసాం. అండ్ అగైన్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ లైక్ బీపీసీఎల్, కోల్ ఇండియా ఇవన్నీ కూడా పెరగటం చూసాం. అండ్ బ్యాంకింగ్ చెప్పుకోవాలి, ఈ రోజు కూడా ఒక మంచి మూవ్ రావటం చూసాం. ఎస్పెషల్లీ ప్రైవేట్ బ్యాంకింగ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటివి నెగటివ్ లో ఉన్నప్పటికీ ప్రైవేట్ బ్యాంక్ ఫ్రంట్ లైన్ బ్యాంక్స్ లైక్ యాక్సిస్ కానీ ఐసిఐసిఐ కానీ ఒక మంచి అప్మూవ్ రావటం చూసాం. ఇన్ఫాక్ట్ కోటక్ కూడా ఒక మంచి అప్మూవ్ రావటం చూసాం. ఇంకా బిగ్ డాడీ రిలయన్స్ కూడా ఈరోజు పర్ఫామ్ చేసింది, అబౌట్ 1% పెరిగింది. అదేవిధంగా అదాని పోర్ట్ కూడా కొద్దిగా అప్మూవ్ రావటం చూసాం. బట్ ఫార్మా కొద్దిగా మిక్స్ గా ట్రేడ్ అవటం చూసాం. అదేవిధంగా అదర్ స్టాక్స్ లైక్ ఎఫ్ఎంసీజీలో మిక్స్ గా ట్రేడ్ అవటం చూసాం. ఇక వీక్ గా ట్రేడ్ అయిన స్టాక్స్ ఆర్ సెక్టర్స్ ఏవి అనుకుంటే కనుక ప్రాబ్లీ ఆటో ఈ రోజు కూడా ఒక మంచి సెల్ ఆఫ్ కి గురవటం చూసాం. సో స్టాక్స్ లైక్ హీరో మోటార్స్ కానీ, M&M కానీ, లేదంటే అదర్ స్టాక్స్ లైక్ బజాజ్ ఇవన్నీ కూడా ఒక మంచి వీక్నెస్ అనేది ఎక్స్పెక్ట్ చేశాం. ఇన్ఫాక్ట్ మారుతి కూడా కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవటం చూసాం. అండ్ బ్యాంకింగ్ లో ఇందాక చెప్పినట్టు స్టేట్ బ్యాంక్ కొద్దిగా నెగిటివ్ గా ట్రేడ్ అయింది. ఫార్మా ఇందాక మిక్స్ అనుకున్నాం మనం, సన్ ఫార్మా అండ్ సిప్లా ఈ రెండు కూడా డౌన్ అవటం చూసాం. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక నేను ఒక స్టెల్లార్ ర్యాలీ తర్వాత ఈ రోజు ఒక పాజ్ తీసుకుందని చెప్పుకోవచ్చు. సో ఎగ్జాక్ట్లీ నిఫ్టీ ఎలాంటి ఫార్మేషన్ జరిగిందో బార్ ఒక డోజీ ఫార్మేషన్ జరిగింది. మనకి గ్యాప్ అప్ ఆఫ్ అబౌట్ 360 పాయింట్స్ ఓపెన్ అయినప్పటికీ ఇంట్రాడేలో మనం చూస్తే 51,712 దగ్గర ఓపెన్ అయిన బ్యాంక్ నిఫ్టీ 51,840 దాకా ఒక స్టేజ్ లో వెళ్ళింది. బట్ నిన్నటి హై ఏదైతే ఉందో 51,957 క్రాస్ కాలేకపోయింది. సో దీన్ని కూడా మనం ఇన్సైడ్ బార్ అండ్ 2G బార్ అంటాం. సో ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా కన్సాలిడేషన్ లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంది ఇక్కడ నుంచి. అఫ్ కోర్స్ అప్ సైడ్ 52,500 అండ్ లో సైడ్ నిన్నటి లో ఏదైతే ఉందో 50,500. 2,000 పాయింట్స్ లోనే కన్సాలిడేషన్ అయ్యే ఛాన్సెస్ మనకు కనిపిస్తుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ కాంపోనెంట్స్ లో మనం చూస్తే కనుక ప్రాబ్లీ ఆల్ ప్రైవేట్ బ్యాంక్స్ ఈరోజు అప్ ఉన్నాయని చెప్పుకోవచ్చు ఎక్సెప్ట్ ఫర్ ఇండస్ఇండ్. అండ్ ఈరోజు ఎక్కువ పెరిగిన స్టాక్స్ మనం చూస్తే కనుక వీకర్ బ్యాంక్స్ పెరిగాయి. వీకర్ బ్యాంక్స్ లైక్ బంధన్ బ్యాంక్ కానీ, ఐడిఎఫ్సి కూడా కొద్దిగా వీక్ గా ఉన్న బ్యాంక్ ఈ స్టేజ్ లో. ఏయూ బ్యాంక్ పెరిగింది, కొద్దిగా పెరగటం చూసాం. అదేవిధంగా ఫ్రంట్ లైన్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో కోటక్, ఐసిఐసిఐ, యాక్సిస్, హెచ్డిఎఫ్సి కూడా పెరిగింది. ఫెడరల్ బ్యాంక్ మళ్ళా ఒక న్యూ హై కూడా రావటం చూసాం. ఇక F&O స్పేస్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక ఇట్ వాస్ క్లియర్లీ ఫర్టిలైజర్స్ అండ్ స్పెషాలిటీ కెమికల్స్ లో మనీ హాస్ ఫ్లోన్ అని చెప్పుకోవచ్చు. సో పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ నుంచి కొంచెం సెల్ ఆఫ్ కి గురయ్యి మేబీ అదో కన్సాలిడేషన్ లో ఆర్ నాన్ పర్ఫార్మింగ్ ఈ స్టేజ్ లో ఉంది. కాబట్టి ఇప్పుడు మనీ క్లియర్లీ పర్ఫార్మింగ్ సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో గత 2 రోజులుగా వాటిల్లో మూవ్ అవటం చూస్తున్నాం. ఇన్ఫాక్ట్ చంబాలో ఒక బిగ్ బ్రేక్అవుట్ కూడా రావటం చూసాం. మల్టీ ఇయర్ హై బ్రేక్అవుట్ అంటాం మనం. సో ఈ స్టాక్ ని డెఫినెట్లీ వాచ్ లిస్ట్ లో పెట్టాలి. ఎందుకంటే 2020లో 516 రూపీస్ ఉన్న స్టాక్ ఈరోజు 560 దగ్గర క్లోజ్ అయింది. అండ్ ఒక హ్యూజ్ వాల్యూమ్ కూడా అవటం చూసాం. అబౌట్ 6 crores వాల్యూమ్ అయింది. దీని యావరేజ్ వాల్యూమ్ మనకి 50-60 lakhs పర్ డే ఉండేది. ఈరోజు 30 times ఆఫ్ ద వాల్యూమ్ జరగటం చూసాం. సో ఈ స్టాక్ ని వాచ్ లో పెట్టాలి డెఫినెట్ గా. ఐ థింక్ మేబీ ఒక రిట్రేస్మెంట్ వచ్చినప్పుడు వన్ షుడ్ ట్రై టు బై. ఈరోజు ఒక 20% పెరిగింది ఆ స్టాక్. అదేవిధంగా జిఎన్ఎఫ్సి హస్ గాన్ అప్ ట్రిమెండస్లీ. అండ్ అదర్ స్టాక్స్ లైక్ దీపక్ నైట్రేట్ కానీ, ఎస్ఆర్ఎఫ్ కానీ, నవీన్ ఫ్లోరిన్ కానీ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ నియర్ టు మల్టీ మంత్ హై దగ్గర మనకు ట్రేడ్ అవటం చేస్తున్నాం. సో మేబీ స్పెషాలిటీ కెమికల్స్ వర్స్ట్ అయిపోయిందా
ఐ థింక్ లాస్ట్ కపుల్ ఆఫ్ వీడియోస్లో మనం డిస్కస్ చేయడం జరిగింది. రిస్క్ టు రివార్డ్ కొద్దిగా ఫేవరబుల్గా ఉంది అని, అది వాచ్ చేయాలి. ఇక మెటల్స్లో కూడా ఈరోజు ఒక మంచి అప్మూవ్ రావటం చూసాం. స్టాక్స్ లైక్ హిండాల్కో, హిందుస్థాన్ కాపర్, వేదాంత, ఎన్ఎండిసి ఇవన్నీ కూడా పెరగటం చూసాం. అండ్ వీక్ అయిన సెక్టర్స్లో మనం చూస్తే కనుక ఇప్పుడే అనుకుంటున్నట్టు పిఎఫ్సి కానీ, కొద్ది హైబ్రిడ్ నేమ్స్ లైక్ ఐడియా, ఆర్ఈసి, లూపిన్ ఫార్మా స్పేస్లో, అదేవిధంగా ఎఫ్ఎంసీజీ స్పేస్లో కోల్పాల్. సో నథింగ్ సెక్టర్ వైజ్ ఏం లేదు కానీ ఇండివిజువల్ స్టాక్స్లో కొద్దిగా కరెక్షన్ రావటం చూసాం. అండ్ క్యాష్ సెగ్మెంట్లోకి వెళ్ళినా కూడా అగైన్ ఇట్స్ ఫుల్ ఆఫ్ ఫర్టిలైజర్స్ అండ్ స్పెషాలిటీ కెమికల్స్ అని చెప్పుకోవచ్చు. సో ఆర్సీఎఫ్ లాంటి స్టాక్స్ 20% అప్ మూవ్ అవటం చూసాం. పరదీప్ ఫాస్ఫేట్స్ అబౌట్ 15% అప్ మూవ్ అవటం చూసాం. వీకెస్ట్ స్టాక్ లైక్ బెస్ట్ ఆగ్రో కూడా 15% పెరగటం చూసాం. ఇంకా అదర్ నేమ్స్ లైక్ స్పిక్ కానీ, దీపక్ ఫర్టిలైజర్స్ కానీ, ఫ్యాక్ట్ కానీ, మద్రాస్ ఫర్టిలైజర్స్ ఇవన్నీ కూడా ఒక మంచి అప్ మూవ్ రావటం చూసాం. ఇక అదర్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో స్పెషాలిటీ కెమికల్స్లో ఈరోజు తిరుమలై కెమికల్ ఐ థింక్ ఆల్ టైమ్ హై, ఆల్మోస్ట్ నియర్ టు ఆల్ టైమ్ హై రావడం చూసాం. ఎందుకంటే 320 దగ్గర క్లోజ్ అయింది. అండ్ ఇక్కడ నుంచి ఒక 10 రూపీస్ అవే ఫ్రమ్ ఆల్ టైమ్ హై, మల్టీ ఇయర్ హై అయితే బ్రేక్అవుట్ రావడం చూసాం. సో ఆ స్టాక్ కూడా వాచ్ లిస్ట్ లో పెట్టుకోవాలి. ఇన్ఫాక్ట్ అదర్ స్టాక్స్ ఏవైతే పెరిగాయి ఈరోజు మనం చూస్తే కనుక మనం తరచుగా మాట్లాడుకునే రెండు స్టాక్స్ ఈరోజు మనం వీ నీడ్ టు టాక్. ఎందుకంటే ఇండియా బుల్ రియల్ ఎస్టేట్ 120 ఉన్నప్పుడు మనం చెప్పడం జరిగింది గత వీడియోస్ లో. సో ఈరోజు క్లియర్ బ్రేక్అవుట్ రావడం చూసాం. 145 హాఫ్ ఏదైతే మల్టీ మంత్ హై ఉందో 157 దాకా వెళ్ళటం చూసాం. ఒకవేళ మన ఇన్వెస్ట్మెంట్ ఐడియా మీద ఎవరైనా కొని ఉంటే కనుక వాళ్ళు ప్రొటెక్టివ్ స్టాప్ లాస్ పెట్టుకోమని సజెస్ట్ చేస్తాం. సో 120లో ఎవరైనా యావరేజ్ లో ఉంటే కనుక 142 హాఫ్ ఇప్పుడు స్టాప్ లాస్ అవుతుంది. స్టాక్ 154 దగ్గర క్లోజ్ అయింది. అండ్ 177 హాఫ్ ఏదైతే నెక్స్ట్ లెవెల్ ఉందో అది ఓపెన్ అయిపోయింది స్టాక్ కి. సో ఆ స్టాక్ ని వాచ్ లో పెట్టుకోవాలి. అదేవిధంగా మనకి ఎస్ఎంఎస్ ఫార్మా కూడా చెప్పడం జరిగింది అరౌండ్ 210, 220లో ఈరోజు ఒక క్లియర్ బ్రేక్అవుట్ రావడం చూసాం. ప్రైస్ వాల్యూమ్ బ్రేక్అవుట్ అంటాం మనం. ఇది ప్రీవియస్ స్టాక్ 221 హాఫ్ అనమాట. సో ఈరోజు ఆల్మోస్ట్ క్లోజ్ టు 235 దగ్గర క్లోజ్ అవటం చూసాం. అన్చార్టెడ్ జోన్ లో ఉంది కాబట్టి మన టార్గెట్స్ ఇవ్వటం కొద్ది కష్టం డెఫినెట్లీ. బట్ ఇక్కడ నుంచి కూడా ఒక 10% అప్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది, విచ్ ఇస్ అబౌట్ 270 అని అనుకోవచ్చు. బట్ ఈ స్టాక్ లో కూడా ఎవరైనా ఇన్వెస్ట్ చేసి ఉంటే కనుక ప్రొటెక్టివ్ స్టాప్ అనేది పెట్టుకోవాలి, విచ్ ఇస్ అరౌండ్ 226. అండ్ అదేవిధంగా అదర్ సెక్టర్స్ ఏవైతే వీక్ అయ్యాయో ఆ స్టాక్స్ వీక్ అయ్యాయో క్లియర్లీ న్యూస్ బేస్డ్ స్టాక్స్ అని చెప్పుకోవచ్చు. పిఎన్బి హౌసింగ్ లో ఈరోజు ఒక బ్లాక్ డీల్ జరగడంలో 5% కింద క్లోజ్ అవటం చూసాం. అదేవిధంగా పవర్ స్టాక్స్ ఏవైతే లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ గా పెరుగుతున్న స్టాక్స్ లో మనకు కొంచెం సెల్ ఆఫ్ రావటం చూసాం. అండ్ అదర్ స్టాక్స్ లైక్ బిఎస్సి కానీ, గ్రావిటా కానీ, ఓల్టామ్ కానీ, క్యాప్స్టన్స్ కానీ ఇవన్నీ ఏంటంటే కొంచెం పర్ఫార్మెన్స్ ఇచ్చిన స్టాక్స్, వాటిలో ప్రాఫిట్ బుకింగ్ అనేది రావటం చూస్తున్నాం. మేబీ ఆ మనీ ఈరోజు పర్ఫార్మ్ అయిన స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఫర్టిలైజర్స్ లోకి వెళ్ళటం మనం గమనిస్తాం. సో అది కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయాలి. అండ్ స్టాక్ టు వాచ్ ఆర్ మేబీ పొజిషన్ ట్రేడ్ గా మనం తీసుకోవాలి అనుకుంటే కనుక ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్ ఐడియా ఆర్ మేబీ ట్రేడింగ్ ఐడియా అనుకోవచ్చు మనం. సో లక్ష్మీ కెమికల్ ని సూచిస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడే ఫండ్ హౌసెస్ అన్ని కూడా స్పెషాలిటీ కెమికల్స్ లో బై చేయటం మొదలెట్టే ఈరోజు మనం చేసాం. తిరుమల కెమికల్ లాంటి స్టాక్స్, అదర్వైజ్ ఫ్రంట్ లైన్ లైక్ దీపక్ ఫర్టిలైజర్స్, దీపక్ నైట్రేట్ ఇవన్నీ కూడా మల్టీ మంత్ హైస్ పైన క్లోజ్ అవటం విషయం. సో ఈ స్టాక్ లో కూడా డెఫినెట్లీ ఇప్పుడు కానీ తర్వాత కానీ ఎప్పుడైనా దే క్యాన్ బి సమ్ మూవ్ గోయింగ్ ఫార్వర్డ్. సో ఈ స్టాక్ ని వాచ్ లో పెట్టుకొని వన్ షుడ్ ట్రై టు అక్యుములేట్. కరెంట్ మార్కెట్ ప్రైస్ 262 ఉంది. సో 248 దాకా వచ్చే ఛాన్స్ ఉంది ఒకవేళ మార్కెట్ కరెక్ట్ అయితే. సో అక్కడ యావరేజ్ చేయాలి సెకండ్ ప్రైస్ పాయింట్ లాగా. సో మన కాస్టింగ్ 255 అవుతుంది. సో దీనికి మేబీ 296 అనేది మనం టార్గెట్ గా చూస్తాం ఇది. అండ్ ప్రాబ్లీ రిస్క్ టు రివార్డ్ చూస్తే కనుక ఈ స్టేజ్ లో 1:2 ఉంది. బట్ మేబీ ఒకవేళ 296 దాటినాక ట్రైలింగ్ స్టాప్ ఆర్ ప్రొటెక్టివ్ స్టాప్ పెట్టుకొని మనం ఈ స్టాక్ ని రన్ చేయొచ్చు. అండ్ మన వీడియోస్ లో అందరు గమనించాల్సింది ఏంటంటే మనం వి టాక్ ఓన్లీ ఆన్ టెక్నికల్స్ అండ్ ప్రైస్ లెవెల్స్. సో ఫండమెంటల్స్ మనం చూడం. సో మా టెక్నికల్స్ చార్ట్స్ ఏంటంటే విచ్ ఎవర్ ఈస్ డూయింగ్ గుడ్ అది మంచి స్టాక్. ఇట్ క్యాన్ బి ఇండియా బుల్ రియల్ ఎస్టేట్, ఇట్ క్యాన్ బి సుజ్లాన్, ఇట్ క్యాన్ బి ఐడియా, ఏదైనా కూడా. సో ఫండమెంటల్ తో సంబంధం లేదు కాబట్టి మనం ఏంటంటే రిస్క్ టు రివార్డ్ ఎక్కడైతే మంచి రేషియో ఉంటుందో ఆ స్టాక్ ని చూస్ చేస్తాం. దయచేసి అందరూ కూడా గమనించాలి. అండ్ ప్రాబ్లీ స్టాప్ లాసెస్ అనేది చాలా స్ట్రిక్ట్ గా పెట్టుకోవాలి ఇలాంటి టైంలో. ఎందుకంటే మార్కెట్స్ అన్ని కూడా నియర్ టు ఆల్ టైమ్ హై ఉన్నాయి. సో ఒక్క చిన్న బ్యాడ్ న్యూస్ వచ్చినా కూడా మార్కెట్ ఐ థింక్ ఇట్ క్యాన్ క్రాష్ కూడా అనుకోవచ్చు. ఎందుకంటే మనం ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ చూసాం. ఎప్పుడైతే ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చాయో ఎట్లా పడినాయో మార్కెట్స్ అండ్ స్టాక్స్ కూడా. సో ట్రేడింగ్ పొజిషన్స్ ఆర్ ట్రేడింగ్ ఐడియాస్ ఎవరికైనా ఉంటే కనుక కంపల్సరీ స్టాప్ లాస్ అని పెట్టుకోవాలి.
సో అట్ ప్రెసెంట్ ఎంజాయ్ ద రైడ్, డోంట్ చేస్ అండ్ అవాయిడ్ లెవరేజ్. ఈ మూడే మనం సూచిస్తాం. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఒకవేళ మా వీడియో లైక్ చేస్తే కనుక, ఇష్టపడితే కనుక లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అండ్ మా పర్సనల్ సర్వీసెస్ కావాలి ఫర్దర్గా అనుకుంటే కనుక అక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్లో కాల్ చేసి మా పర్సనలైజ్ సర్వీసెస్ తీసుకోవచ్చు.